సంక్షేమమే వైఎస్ఆర్సీపీని గెలిపిస్తాయి. వైఎస్ఆర్సీపీ పిఠాపురం అభ్యర్థి వంగగీత విశ్వనాథ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తాయని, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపిస్తాయని పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగగీత విశ్వనాథ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జగ్గయ్య చెరువులో ఎన్నికల ప్రచారం 21, 22, 23 వార్డుల్లో నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకం, వంగగీత విశ్వనాథ్పై ఉన్న నమ్మకం, మళ్లీ వైఎస్ఆర్సీపీకి అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉప్పడ సముద్ర తీరాన్ని రక్షణ కల్పించాలని, మినీ పోర్ట్ నిర్మాణం, ఏలూరు ఆధునీకరణ పనులు ముఖ్యంగా చేయాలని, పిఠాపురంను రాష్ట్రంలోని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. ప్రతి ఇంటి దగ్గర వంగగీత విశ్వనాథ్ కు ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, మున్సిపల్ చైర్పర్సన్ గంటేపల్లి సూర్యవతి, బాబీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లిక, మెంబర్లు బండి శారద, కావడి పోసయ్య, చెంతాడ నేల్వేణి, బాలపల్లి రాంబాబు, పితాని కాశీ తదితరులు పాల్గొన్నారు. చేయబోతున్నారని చెప్పి జనసేన నుంచి అంటున్నారు. అది నిజం అంటారు? అంటే చాలా వస్తున్నాయి, ఎన్ఆర్ఐలు వస్తున్నారు, చాలా డబ్బులు తీసుకొస్తున్నారు, డాలర్స్ తీసుకొస్తున్నారు, స్టూడెంట్స్ అందరికీ పంచుతామంటున్నారు. ఫస్ట్ ఓటర్స్ అందరినీ కూడా రకరకాలుగా చాలా దేశాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాల ఆశ చూపించి, లేకపోతే ఇంకొక ఆశ చూపించి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరే చెప్తున్నారు, అట్లా పేపర్లో కూడా వాట్సాప్లో కూడా వస్తుంది. అయితే వాళ్ళే ఉంటారంటే మాకు ఇక్కడ మేము ప్రచారం చేసుకుంటుంటే ఎందుకు ఇది ఒక వ్యూహం చేసేస్తున్నారని అంటున్నారు. వాళ్ళ ప్రచారం మాది వ్యూహం కింద పెడుతున్నారు. ఏదైనా ఒకటే చెప్తున్నాను, ఇందాకే చెప్పాను, ప్రతిపక్షాలని దుష్ప్రచారం చేస్తున్నారు.
మా పక్షాన్ని మాత్రం ప్రజల పక్షాన్ని మేము వహిస్తున్నాం. ప్రజల సమస్యలు మేము దృష్టి సారించాం. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి చేయించాం. ఇప్పటి వరకు చేయని కార్యక్రమాలు, ఒకటి సముద్ర తీర కోత ప్రాంతానికి గట్టు వేయడానికి సంబంధించిన సమస్య, నివారణకి సమస్య, రెండు ఏలేరుకి సంబంధించిన సాగునీరు తాగునీరుకి సమస్య, అలాగే స్థానికంగా మున్సిపాలిటీస్లో కానీ మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ ఉండే సమస్యల మీదే మేము దృష్టి పెడుతున్నాం. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది. ఈ ప్రభుత్వం జగన్ గారి మీద మాకు నమ్మకం ఉంది. అట్లాగే మన పిఠాపురం వరకు వంగా గీత గారి మీద మాకు నమ్మకం ఉందని చెప్పి ప్రజలే మాకు స్వాగతం పలుకుతున్నారు. వంగా గీత అందుబాటులో ఉంటానంటున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అయితే అందుబాటులో ఉంటానండి? నేను అందుబాటులో ఉంటానని చెప్తున్నాను.